శివుడు పార్వతీదేవిని ఎందుకు శపించాడో మీకు తెలుసా? కైలాసంలో ఒకసారి శివుడు పార్వతీదేవికి వేద జ్ఞానాలు చెప్తూ ఉంటాడు. కానీ పార్వతీదేవి శ్రద్ధ లేకుండా ఆవలింతలు తీస్తుంది. దాంతో శివుడు వెంటనే పైకి లేచి కోపంతో, నేను ఇంత కష్టపడి నీకు వేద జ్ఞానం కల్పిస్తుంటే నువ్వు అశ్రద్ధగా ప్రవర్తిస్తావా? నీకు తక్షణమే కష్టం విలువ తెలియాలి. కాబట్టి భూలోకంలో ఒక మత్స్యకారుడి ఇంట్లో నువ్వు పుట్టాలి అని శపిస్తాడు. ఈ విధంగా భూలోకంలో జన్మించిన పార్వతీదేవిని ఒక చేపలు పట్టేవాడు చూసి తనతో పాటు తీసుకొని వెళ్లి పెంచుకుంటాడు. అలా ఆ మత్స్యకారుడి ఇంట్లో పెరిగిన పార్వతీదేవి అతనితో పాటే చేపలు పడుతూ తన జీవనాన్ని కొనసాగిస్తుంది. అయితే పార్వతీదేవి లేకపోవడం వల్ల శివుడు ఒంటరిగా కైలాస పర్వతాల్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు నంది పరమేశ్వరుణ్ణి అలా చూడలేక వెంటనే శివుడి దగ్గరకు వెళ్లి, స్వామి, పార్వతీ మాతను తిరిగి కైలాసానికి పిలవచ్చు కదా, ఇలా ఎన్ని రోజులు బాధపడుతూ కూర్చుంటారు అని అడుగుతుంది. అప్పుడు శివుడు, పార్వతీదేవి భూలోకంలో ఒక మత్స్యకారుడి ఇంట్లో పెరిగింది కాబట్టి తను వేరొక మత్స్యకారుణ్ణి వివాహం చేసుకుంటేనే శాపానికి విమోచనం లభిస్తుంది అని చెప్తాడు. అయితే శివుడు పార్వతీదేవిని విడిచి ఎక్కువ కాలం ఉండలేక స్వయంగా ఆ పరమేశ్వరుడే కైలాసం విడిచి భూలోకంలో ఒక మత్స్యకారుడి రూపంలో అడుగుపెట్టి పార్వతీదేవిని పెళ్లి చేసుకొని కైలాసానికి తీసుకొని వస్తాడు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.